ప్రభు నామనకు ఘనత కలుగునుగాక. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 20వ వాక్యం మనం చదువుకున్నాం. అయితే అతడు మనస్సును అతిశయించి బలాత్కారం చేయుటకు అతని హృదయమును కఠినం చేసుకొనగా దేవుడు అతన్ని ప్రభుత్వము అతని ఎద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగం మనం గమనించినప్పుడు రాజు అయినటువంటి బెల్షాజరు అనగా నెబుకద్నెజరు కుమారుడు అతడు అతిశయించి గర్వించి దేవుడిచ్చిన ఆధిక్యతను పోగొట్టుకుంటున్నట్లుగా మనము గమనిస్తున్నాం. దేవుడు మాట్లాడిన మాటలు ఏమిటంటే, బబులోను రాజైన నెబుకద్నెజరు జీవితంలో అతని ఒక కళ ద్వారా దేవుడు హెచ్చరించినప్పుడు దానియేలు దాని భావం చెప్పి అతనితో చెప్తున్నాడు. దానియేలు గ్రంథం 4:27 నుంచి 31 వరకు మనం గమనిస్తే, రాజా, ఇక మీదటైనా నువ్వు నీ పాపం మానివేసి నీతి న్యాయములను అనుసరించి జీవించి నువ్వు బాధపెట్టిన వారి యందు కరుణ చూపిన యెడల నీకుండిన క్షేమము నీకు ఇక మీదట ఉండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చెను. అయినను అతడు మనసు మార్చుకోలేదు. 12 నెలల తర్వాత అతడు ఏమనుకున్నాడంటే, ఆ రాజనగరునందు నడుచుకొనుచు ఈ బబులోనును మహా విశాల పట్టణము వలాధిక్యమును అధికారమును నా ప్రభావము కనపరచుటకై నా రాజభవనమును నేను కట్టించినదే కాదా అని తనలో తాను అనుకొనగా దేవుని ఉగ్రత అతని మీదకి వచ్చి అతడు అడవి జంతువుగా మార్చబడినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే అడవి జంతువుగా అతను 7 సంవత్సరములు అడవిలో జీవించినట్టుగా మనం గమనిస్తున్నాం. తర్వాత అతను మనసు మార్చుకొని దేవుని వైపు తిరిగి క్షమాపణ అడిగినప్పుడు దేవుడు అతనికి తన రాజరికం మరలా ఇచ్చాడు. ఈ విషయాలన్నీ అతని కుమారుడైన బెల్షాజరుకు తెలిసి కూడా అతడు ఏం చేసిన, అతను ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దేవుని మందిరంలోని బంగారు ఉపకరణములను తెచ్చి తన విందులో వాడుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. మనుషులకు తెలియనటువంటి కర్రలతోని ఇత్తడితోని చేసినటువంటి దేవతలకు పూజ చేస్తూ వాటికి నమస్కారం చేస్తూ విందు చేస్తూ ఆ ఉపకరణాలు అతను తీసుకొని వాడుకున్నప్పుడు వెంటనే దేవుని ఎద్ద నుంచి శిక్ష వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అర్చయ్య ఒకటి వచ్చి గోడ మీద వ్రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఏమిటంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే అధ్యాయము మనం గమనించినప్పుడు 24వ వాక్యం నుండి మనం గమనిస్తే, కావున ఆయన ఎదుట నుండి అర్చయ్య వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనం ఏదనగా మెనే టేకేల్ ఉపార్షిస్. ఈ వాక్య భావం ఏమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభావిత విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఫెరెస్ అనగా నీ రాజ్యం నీ ఎద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పార్సికులకును ఇవ్వబడెను. ఎప్పుడైతే ఈ యొక్క శాసనం వచ్చిందో ఆ రాత్రి కాలం అంతే బెల్షాజరు చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, సృష్టికర్త అయిన దేవుని మర్చిపోయి అతిశయము గర్వము అహంకారం కలిగి ప్రవర్తిస్తే అది ఎవరికైనా శిక్ష తప్పదని ఈ వాక్యం ద్వారా మనం గమనిస్తున్నాం. దేవుడు హెచ్చరించినప్పటికీ, దానియేలు ద్వారా మాట్లాడినప్పటికీ, ప్రభువా తప్పైపోయింది క్షమించమని క్షమాపణ అడిగే మనసు వాళ్ళకి లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ సాతాను ప్రభుత్వం చేస్తున్నాడు కనుక క్షమాపణ అడిగే బుద్ధి వాళ్ళకు రాదండి. అలాంటి అపవాది చేత నడిపించబడేవారు క్షమాపణ అడగటము చాలా అరుదు. అతను ఒకవేళ క్షమాపణ అడిగి ఉంటే ఆ రాత్రి కాలమున ఆయన చనిపోకుండా కాపాడేవాడేమో దేవుడు. కానీ క్షమాపణ అడగలేకపోయాడు. నిశ్చయంగా దేవుడు అతనికి ఇచ్చినటువంటి శిక్ష అతని మీద పడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అతిశయము గర్వము ఎవరిలోనైనా వచ్చినట్లయితే దేవుని శిక్ష వాళ్ళకి వెంటనే ఉంటుందన్న సంగతి మనము మర్చిపోకూడదని ఉపమానం మనకు తెలియజేస్తుంది. కనుక మన విషయంలో మన హృదయాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి అతిశయం, ఎటువంటి గర్వము, ఎటువంటి అహంకారము ప్రవేశించకూడదు. వాళ్ళు వచ్చినట్లయితే వెంటనే దేవుని క్షమాపణ అడిగి మనము ఆ దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోవాలని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. ఈ ఆత్మీయ అనుభవం మనం కలిగి ఉంటున్నట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, నువ్వు ఎంతటి ఆధిక్యతలో మమ్మల్ని ఉంచినప్పటికీ, లేదా ఎంత చిన్న స్థితిలో మమ్మల్ని ఉంచినప్పటికీ మేము నీకు లోబడవలసిన వారమే కానీ
నీకు వ్యతిరేకంగా ఉండి మేము ఏ పని కూడా చేయటానికి వీల్లేదు ప్రభువా. మాలో ఎటువంటి గర్వము అతిశయం వచ్చేదానికి వీల్లేదు నాయన. ఒకవేళ వచ్చి ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించి వెంటనే నీ ఎదురు నుంచి మేము క్షమాపణ పొందుకొని నీ ఉగ్రత నుంచి కోపం నుంచి తప్పించుకునేటట్టు మాకు సహాయం చేయమని, దీవించమని, కరుణించమని యేసు పరిశుద్ధ నామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.